ఒరేయ్ మీరు మనుషుల మానవ మృగాలారా మ్యాచ్ కు ముందు చిలక్కు చెప్పినట్టు చెప్పిన కదరా కింది నుండి ఆడండ్రా అని నా ముందు గొర్రెలాగా తలూపి గ్రౌండ్కెళ్ళి మళ్ళీ పాత పద్ధతిలోనే పోటీ పడి మరీ వికెట్లు సమర్పించుకున్నారు. నన్నేమి అనొద్దు కమెంట్స్. నువ్వు చెప్పావని ఇష్టం లేకున్నా కింది నుండే ఫోర్లతోనే ఆడటం స్టార్ట్ చేశాను. ఆ సాయి సుదర్శన్ గాడు పాములాగా పాక్కుంటూ అంత లో క్యాచ్ పడతాడని నేనేమైనా కలకన్నానా చెప్పు? ఇందులో నా తప్పేమీ లేదు. తప్పు నాదిరా, నాది. మీరు మారిపోతారని మంచిగా ఆడుతారని నమ్మాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అంత పని చెయ్యొద్దన్నా. నువ్వొచ్చి కొడతావా? చచ్చా, నేను కొడితే సెంచరీ కొడతాను కానీ నిన్నెందుకు కొడతానన్నా? నువ్వు ఇంకోసారి సెంచరీ అన్నావంటే చెట్టుకు కట్టేసి మరీ కొడతానురా, చూసుకో. సరిగ్గా వికెట్ల మధ్య పరిగెత్తడం రావడం లేదు నీకు. 2 సార్లు రన్అట్ మిస్ అయ్యావు. అవతలి బ్యాటర్ వస్తున్నాడో లేదో కూడా చూసుకోవా? నువ్వే కదా గాల్లోకి బాల్ ఆడకుండా రన్స్ తీయండి అన్నావు, అందుకే అలా పరిగెత్తాను. నేను చెప్పింది ఇద్దరు బ్యాటర్స్ కోఆర్డినేషన్ తో పరిగెత్తమని రా బాబు. ఒక్కడవే పరిగెడితే రన్స్ ఇవ్వడానికి మనం ఆడేది గల్లీ క్రికెట్ కాదు. పరిగెత్తమంటారు, పరిగెడితే తప్పంటారు. నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఒక్క రన్ కూడా తీయను చూడు. నిలబడ్డ చోటే 6లు 4లు కొట్టుకుంటా. తప్పులు చేస్తారు, చెప్తే ప్రతోడికి కోపాలు వస్తాయి. ఇలా ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే ఎలారా? ప్యాటన్నా, నువ్వు చెప్పావని, కేవలం నువ్వు చెప్పావని నేను ఒక్క 6 కూడా కొట్టలేదు. 4 4లు కొట్టాను. కావాలంటే స్కోర్ బోర్డ్ చూసుకో. 4 4లు 2 సింగిల్స్. అంతేనారా ఎస్ఆర్హెచ్ కు నీ కంట్రిబ్యూషన్? సరిపోతుందా? అవుట్ కాకుంటే ఇంకా కొన్ని రన్స్ చేసేవాడిని. వాళ్ళు అవుట్ చేస్తే దానికి నేనేం చేస్తా? ఫాస్ట్ గా ఆడితే అంతకంటే ఫాస్ట్ గా వికెట్లు పారేసుకుంటున్నారనే కదరా స్లోగా ఆడమన్నది. స్లోగానే ఆడినాం కదా. నిన్న గ్రౌండ్ లో ఒక్కడికి కూడా ఇది ఎస్ఆర్హెచ్ బ్యాటింగేనా అని డౌట్ వచ్చేంత స్లోగా ఆడినాం. స్లో అంటే మరీ ఇంత స్లోనారా? నితీష్ గాడైతే మరీ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడాడు. ఏంది కమిన్స్ అన్నా, కథలు పడుతున్నావా? స్లోగా ఆడమని నువ్వే చెప్పావు కదా. ఒరేయ్, నేను చెప్పింది పిచ్చి పిచ్చి షాట్లు కొట్టి వికెట్లు సమర్పించుకోకుండా కాస్త చూసి ఆడమని. అలాగని మరీ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడితే జనాలు మ్యాచ్ కు టికెట్లు కూడా కొనడం మానేస్తారు. నువ్వేం టెన్షన్ పడకన్నా. నెక్స్ట్ పంజాబ్తో మ్యాచ్ ఉంది. ఈసారి పెద్దమ్మ తల్లికి యాటను బలిచ్చి వస్తా. ఖచ్చితంగా విజయం మనదే. ఒరేయ్, దరిద్రం మన నెత్తి మీద దాండి ఆడుతుంటే పెద్దమ్మ తల్లి మాత్రం ఏం చేస్తుందిరా? అట్లా డిసప్పాయింట్ అవ్వద్దు కమెంట్స్. డిసప్పాయింట్ అవ్వద్దా? ఏం మాట్లాడుతున్నావురా? పాయింట్స్ టేబుల్లో మనం ఎక్కడున్నామో తెలుసా? లాస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇక మనకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉండవు. ఏంది కమిన్స్ అన్న ఇదంతా? ఈ స్క్రాప్ను మొత్తం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? వీళ్ళెవరూ కొట్టట్లేదన్న ఫ్రస్ట్రేషన్లో నేనే ఒక 4 కొట్టి పడేసా. బౌలర్గా నేనే కొట్టినప్పుడు కొమ్ములు తిరిగిన బ్యాటర్లమని చెప్పుకునే ఈ బ్యాచ్కి ఏమైంది? అది అర్థం కాకే బుర్ర గోక్కుంటున్నా షమి. హోమ్ గ్రౌండ్ లో కూడా గెలవలేకపోతే ఇక మనల్ని తెలుగు ప్రజలు ఏం అభిమానిస్తారు చెప్పు? అన్న, తెలుగు ప్రజల్ని ఏమీ అనొద్దన్నా. వాళ్ళకు మన మీద కట్టల కట్టల కొద్ది ప్రేమ ఉంది. 4 మ్యాచ్లు ఓడిపోయినంత మాత్రాన ఆ ప్రేమేమి తగ్గదు. నీ బొందరా, నీ బొంద. నిన్న నీ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 18 రన్స్ కొట్టగానే సగం స్టేడియం లేచి బయటికి వెళ్ళిపోయింది తెలుసా? అవునా? నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ తో బౌలింగ్ చేస్తున్నా కదన్నా, అదంతా గమనించలేదు. అంత కాన్సన్ట్రేషన్ తో వేస్తే వాళ్ళు 4లు 6లు ఎలా కొడతారా? అది వెళ్ళి కొట్టినవని అడగాలన్నా, నన్ను కాదు. ఒరేయ్, నా టీంలో ఉన్న నువ్వే నన్ను లెక్కలేనట్టు మాట్లాడితే అవతల టీం వాడు నన్ను ఎందుకు లెక్క చేస్తారా? ఏం కమిన్స్ అన్నా, ఎట్లుంది జీటీ దెబ్బ? బొమ్మ దద్దరిల్లిపోతుంది అన్నారు. చూస్తే మీ బొమ్మ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిన్న మా వాళ్లకు నేనే స్లోగా ఆడమని చెప్పిన, అందుకే మీరు బతికిపోయారు. లేకుంటేనా ఆపన్నా నీ యదవ బిల్డప్పులు. 5 మ్యాచ్లు ఆడితే మీరు గెలిచింది 1. మళ్ళీ ప్రతి మ్యాచ్ కు ముందు మేము కాటేరమ్మ కొడుకులం, ఊచకోతకు వారసులం అని బిల్డప్పులు. బయట జనాలు నవ్వుతున్నారు తెలుసా? దీని తల్లి ఇలా గాలి తీసి పడేశాడేంటి? ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఏంది కమిన్స్ అన్నా, నీలో నువ్వే గుసగుసలాడుకుంటున్నావు? మాట పడిపోయిందా ఏంటి? ఏదో ఒకటి కవర్ చేసేద్దాంలే. ఓడిపోయామని ఎక్స్ట్రాలు చెయ్యకు. మనకు ఇంకో మ్యాచ్ ఉంది, అక్కడ చూపిస్తాం మేమేంటో. జోక్ బాగుందన్న. మేము గుజరాత్ వెళ్ళేదాకా నవ్వుకుంటూ పోతాం. ఇందులో జోకేముంది గిల్లు? నిజంగానే మనకి ఇంకో మ్యాచ్ ఉంది. కానీ అది ఎక్కడుంది? మా గుజరాత్లో ఉంది. మీ హోమ్ గ్రౌండ్ లోనే మీరేం పీకలేకపోయారు, అక్కడికి వచ్చి ఏం పీకుతారులే. అందుకే నవ్వుతున్నా. నవ్వండి నవ్వండి. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ కు బ్యాడ్ టైం నడుస్తుంది. అదృష్టం బాగా లేకుంటే అరటిపండు తిన్న పన్నీరు గుద్ది అన్నట్టుంది మా పరిస్థితి. ఏదో ఒకటి చేసి దాన్ని మార్చేస్తా. ఏంది మార్చేది? తొక్క. ఇలాగే ఓడిపోతే నెక్స్ట్ సీజన్ కు కెప్టెన్ మార్చేస్తుంది కావ్య పాప. ఫస్ట్ అది చూసుకో. నీ సలహాకు థ్యాంక్స్లే. మీకు ఫ్లైట్ టైం అయింది, దొబ్బేయండి. మోడీ స్టేడియంలో మీకు పాడెకట్టి చూపిస్తాం. అది చూద్దాంలే. కమిన్స్ అన్న,
ఫస్ట్ మ్యాచ్లోనే భారీ స్కోర్ కొట్టినాం కదా, మనకు బాగా దిష్టి తగిలిందన్న. కాస్త అందరికి దిష్టి తీస్తే బాగుంటుంది. ఆడలేక అడ్డమైన కారణాలు చెప్పకండ్రా బాబు. ఒకడేమో చేతబడి అంటాడు, ఇంకోడేమో దిష్టి తగిలింది అంటాడు. మీరు క్రికెటర్లా చిలక జోస్యం చెప్పేవాళ్ళ? క్లాసెన్, ఈ మనిషికి మనం ఏం చెప్పినా వేస్ట్. మన టైం బొక్క. పద వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి, నెక్స్ట్ మ్యాచ్ ఆడకుంటే చెప్తారా మీ సంగతి?